హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే నేను తమలపాకులతో చూపిస్తున్నాను. దీని తర్వాత రావి ఆకులతో కూడా చేశాను. రెండు సేమ్ అండి, డిఫరెన్స్ అయితే ఏం లేదు. కాకపోతే వీడియో తీసాను కాబట్టి చూపిస్తున్నాను. మీరు బయట కొనుక్కొచ్చుకొని చేసుకునేటట్లయితే సేమ్ ఈక్వల్గా తీసుకోండి అన్నీ. నాకైతే ఇంకా పక్కన చెట్టు ఉండే, ఆ చెట్టు నుండి తీసుకొచ్చుకున్నా. అందు గురించే కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఒకటి పెట్టుకోవాలి, మంచి లీవ్ తీసుకొని. నెక్స్ట్ పైన రెండు వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. దాని తర్వాత కూడా సేమ్ అదే పొజిషన్లో మళ్ళీ ఫస్ట్ పెట్టిన ఆకుకి ఆపోజిట్ మళ్ళీ ఇంకొక లీవ్ పెట్టుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. చాలా బాగా అనిపిస్తుంది, అదొక సాటిస్ఫాక్షన్ మన చేతులతో మనం ఇలా తయారు చేస్తే. నేను ఇది మార్నింగ్ చేశాను, కాకపోతే వీడియో తీయలేదు. నాకు అనిపించిన తర్వాత అరే ఇంత మంచిగా వచ్చింది కదా, వీడియో తీస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి నేను మళ్ళీ ఆకులు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. నాకైతే చాలా నచ్చింది ఇలా చేయడం. అయితే లాస్ట్ టైం నేనైతే మట్టితో కాదు, పిండి ఉంటుంది కదా, చపాతీ పిండి, దాంతో తయారు చేశాను. చాలా బాగా వచ్చింది. అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి, అంటే జస్ట్ టైంపాస్కే నేను ఇది చేసింది. నాకు మంచిగా అనిపించింది. సరే వీడియో ఎందుకు చేయకూడదని చెప్పి నేను వీడియో చేశాను. ఇది మాకు పక్కనే రావి చెట్టు కూడా ఉంది, అది కూడా చేయొచ్చు కదని చెప్పి అవి రావి ఆకులు కూడా తీసుకొచ్చి సేమ్ ఇలాగే తమలపాకులతో ఎలా చేశాను అలాగే చేశాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా, అసలు నాకైతే ఫుల్గా నచ్చేసింది. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు తమలపాకులు ఎలా పెట్టుకున్నామో ఆ విధంగా మనము రావి ఆకులు కూడా పెట్టుకోవాలి. కాకపోతే ఇవి కొంచెం చివర్లు షార్ప్ ఉంటాయి కదా, ఫస్ట్ లీవ్ పెట్టుకున్నాం కదా దానికి అలాగే వదిలేసేయాలి. నెక్స్ట్ పెట్టుకునే వాటన్నిటికీ చివర్లు కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ షార్ప్ ఉన్నాయి కదా, ఏవైతే షార్ప్గా ఉందో అది కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. అయితే ఇంకొకటి, తమలపాకులతో కంటే ఇది చాలా నీట్గా అనిపించింది. ఇంకా ఎందుకంటే తమలపాకులు కొనుక్కొచ్చుకుంటే మంచిగా ఉంటుంది, కానీ ఇది చెట్టుది కదా, ఇంటి దగ్గర ఉన్న చెట్టుదే, ఇంకంత కరెక్ట్గా లేవు ఆకులు. సో అందుకే దానికంటే నాకు ఇది ఇంకా బాగా నచ్చింది. ఏదైనా సరే మన చేతులతో ఇలా చేస్తే అదొక సాటిస్ఫాక్షన్. నాకైతే ఇట్లాంటివి చేయడం చాలా ఇష్టం, క్రాఫ్ట్స్. చూసారు కదా, సేమ్ ఇప్పటి దగ్గర చూపించిన తమలపాకుల్లానే నేను ఇంకొకటి ఇంతకుముందు తమలపాకులు దానికి కూడా నామం పెట్టి 3 నామాలు పెట్టి మధ్యలో లైన్కి రెడ్ కలర్ తిలకం పెట్టాను, వైట్ రెడ్ కలర్ తిలకం. సేమ్ ఇక్కడ కూడా అలానే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మన ఇష్టం, ఫ్లవర్స్తో ఇట్లా డెకరేట్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది, అట్లా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, నాకైతే ఫుల్గా నచ్చేసింది, ఫుల్ సాటిస్ఫాక్షన్. ఫైనల్ లుక్ అయితే ఇది ఇలా ఉంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.